హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఉలన్తో అందంగా తోరణాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. మరి వీడియోకి ఒక లైక్ చేసి చివరి వరకు చూసేసేయండి. ముందుగా ఉలను అలాగే జరీ తీసుకోవాలి. జరీ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. సో ముందుగా జరీని అలాగే ఉలన్ని రెండింటిని కలిపి ఇలా మనము లూజ్ ముడి వేస్తాం కదా, అలా వేసుకోవాలి. సూది లోపల పెట్టి లూజ్ ముడి వేసుకొని మామూలుగా ఇలా సూదితో అల్లే వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా ఒక 5 అయితే వేసుకోవాలి. 5 నాట్స్ వేసుకొని తర్వాత స్టార్టింగ్ ఏదైతే మనం లూజ్ ముడి వేసామో ఆ ముడి లోపలికి సూది పెట్టి ఇలా బయట దారాన్ని లోపలికి తీసుకోవాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ బయట దారాన్ని ఈ 2 రౌండ్స్ ఏదైతే ఉందో అందులో నుంచి బయటకు తీసుకోండి. ఇప్పుడు తీస్తే మనకు ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకటి కాకుండా 2 ఉండాలి కాబట్టి పక్కనే ఉన్న ఇంకొక దాన్ని తీసుకోండి. అంటే 2 అవుతాయి. అప్పుడు మళ్ళీ బయట దారాన్ని రెండిట్లో నుంచి బయటకు తీయాలి. ఇలా మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నేను ఇది ఫాస్ట్లో పెట్టాను. మీకు లేదు డౌట్ ఉంది అనుకుంటే కొంచెం స్లో మోషన్లో పెట్టి చూడండి. లేదు అర్థం కాలేదు అంటే కామెంట్లో చెప్పండి. ఈ ఫ్లవర్ని ఎలా అల్లాలి అన్నది నేను ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మరీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని స్పీడ్లో పెట్టేశాను అనమాట. ఇవి ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో కూర్చుంటే జస్ట్ 1.5 అవర్లో ఫినిష్ అయిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మొత్తానికి నాకు ఇక్కడ 40 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. 1.5 అవర్లో 40 ఫ్లవర్స్ చేసేయచ్చు. అంటే జస్ట్ ఇక్కడ 40 రూపీస్తో నాకు ఇంత మంచి తోరణం అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ పెటల్ అయితే రెడీ చేసేసాం. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనకి ఒకటి మిగిలింది చూడండి. సూదిలో ఒక నాట్ అయితే ఉంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము మన చేతికి ఏదైతే ఉందో ఫ్రీగా దాన్ని బయటకు తీసుకోవాలి. ఇలా చూడండి, బయటకు తీసేటప్పుడు మనకి మళ్ళీ నాట్ అనేది సూదికే వచ్చేస్తుంది. చూసారు కదా. ఇలా ఇప్పుడు పక్కన ఖాళీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి దాన్ని సూదిలోకి పెట్టుకొని ఇలా పెట్టుకొని మళ్ళీ బయట నుంచి ఒక నాట్ని తీసుకోవాలి, అంటే దారాన్ని తీసుకోవాలి. అలా ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక పెటల్ రెడీ అయింది కదా. సో ఇదే ప్రాసెస్తో మనము 3 పెటల్స్ రెడీ చేసుకోవాలి, బేస్ అనమాట. తర్వాత చూడండి, ఫస్ట్ 3 రెడీ చేశాను. దాని కింద 4, దాని కింద 5, ఇలా 3 లైన్స్ వచ్చాయి. మీకు కావాలంటే మీరు 6 కూడా, అంటే 4 లైన్స్ 6 పెటల్స్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్ అయిపోయిన తర్వాత ఇలా దారాన్ని సూత్తోనే బయటకు తీసి థ్రెడ్ కట్ చేసుకొని పూర్తిగా బయటకు తీసేస్తే నాటు పడిపోతుంది. సో థ్రెడ్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా మీరు ఫ్లవర్ని అయితే రెడీ చేసుకోవాలి. మీకు ఫ్లవర్ అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా నేను రెడ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను రెడ్ కలర్ ఉలన్ని 6 పోగులు తీసుకున్నా. మీరు 6 కంటే కూడా 12 పోగులు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేనైతే సింపుల్గా మీకు చూపించడం ఐడియా కోసం చూపిస్తున్నాను. 6 పోగులతో అంటే 2 తీసుకొని జడలాగా అల్లుకుంటున్నా. మీరు సేమ్ ఇలా ఎన్ని పోగులు తీసుకున్నా జడలాగా ఇలా అల్లుకోండి. చూసారు కదా. ఇలా అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇప్పుడు పూసలు అనేటివి యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కుట్టేశానండి, సో అది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ రెడ్ తీసుకున్నాను, తర్వాత గ్రీన్. పూసలు అయితే చూడండి, సూది దారంతో మనం ఒక కార్నర్లో ఇలా కుట్టేసుకొని 2 గోల్డ్ 1 వైట్ మళ్ళీ 2 గోల్డ్ వేసి గ్రీన్ని జాయిన్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కింద పూసలు వేసుకున్నాను అనమాట. ఇలా నేను ఫస్ట్ 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2 అలా సెట్ చేసుకున్నాను. అంటే మారుస్తూ గ్రీను రెడ్ అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రెడ్ అయితే తీసుకున్నాను, అంటే 6 ఉన్నాయన్నమాట ఇక్కడ ఫ్లవర్స్. మనం అల్లుకున్న దీనికి ఉంది కదా, దీంట్లో మనం ఆల్రెడీ ఫ్లవర్కి దారం కొంచెం వదులుంటాము, దాన్ని ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ ఫస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు గ్రీన్ వేయాలి. సో ఇలా మీరు ఒకవేళ దారం వదలలేదు అంటే సూది దారంతో కుట్టేసేయండి. రెండింటిని జాయిన్ చేసి కుట్టేస్తే సరిపోతుంది. చూసారా, ఇలా మొత్తం అల్లేసుకుంటే మనకి ఎంతో అందమైన తోరణం 1.5 గంటలోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.